దిస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. ఏపీలో పోలింగ్ ముగిసింది, కానీ ఎవరు గెలుస్తారా అని ప్రజలైతే వేచి చూస్తున్నారు అన్నమాట. అట్ సేమ్ టైం వైసీపీ వాళ్ళు మేము గెలుస్తామని, టీడీపీ అలియన్స్ జనసేన వీళ్ళు మేము గెలుస్తామని అంటున్నారు. ఎవరు గెలుస్తారో ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మనం చక్కగా తెలుసుకుందాం. అండ్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో ఎవరు గెలవబోతున్నారు, అండ్ సేమ్ టైం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంని కలవటం జరిగింది అండ్ గెలుస్తారని కూడా వింటున్నామ్మా. ఏమంటారు దానికి మీరు? మే 13వ తారీఖు జరిగిన ఎలక్షన్స్లో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఏ సర్వే చూసినా, ఆఖరికి ప్రశాంత్ కిషోర్ గారు కానీ మీరు ఈరోజు షర్మిల గారిని అడిగినా కూడా చెప్తారు ఎవరు గెలుస్తారు అంటే కూటమి గెలుస్తుంది అని చెప్పి డైరెక్ట్గా TV9 రజనీకాంత్ గారే చెప్పడం జరిగింది. సాక్షి ఛానల్లో పనిచేసే కొమ్మినేని అతను కూడా డైరెక్ట్గా పందాలు ఎవరు కాయొద్దు అని చెప్పి, పందాలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాయటానికి కూడా భయపడ్డారు. కానీ వాళ్ళు ఏంటంటే ఓటమి తెలుసుకున్నారు. యాక్చువల్గా ఐపాక్ టీం అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 170 స్థానాల్లో ఎవరెవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్తే జగన్మోహన్ రెడ్డి వినాల. కానీ అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ఈసారి కూడా మనమే గెలుస్తున్నాము, 170కి 170 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు మొత్తం కూడా మనమే గెలుస్తాము అని చెప్పి ఇతను లండన్ వెళ్ళటానికి ఇక్కడ నాంపల్లి కోర్టుకి పాస్పోర్ట్ అడగటం జరిగింది. అదేవిధంగా మే 15 నుంచి 1వ తారీఖు దాకా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్తాను అని చెప్పి ఆమ్స్టర్డామ్ వెళ్ళటం జరిగింది. అక్షరాల తాను వెళ్ళిన విమానం గంటకి 12 లక్షల ఖర్చుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎంతోమంది అధికారులు కూడా తీసుకువెళ్ళటం జరిగింది. ఇతను వస్తాడా రాడా అంటే గెలిస్తే 15 రోజులు, ఓడిపోతే 15 ఏళ్ళు అనే విధంగా ఇతని మాటలు అయితే ఉన్నాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇతను చెప్పటం కూడా ఏంది, నేను వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్తున్నాను. ఎక్కడో చేయండి, ఎక్కడో కాదు, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి మీదే చేయండి. ఏ విధంగా అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిందో అదే విధంగా మీ 3 రాజధానులు కూడా మూసుకుపోతాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, అంటే జగన్ గారు గెలిస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానన్నారా అని అన్నింటే, జగన్ ఎందుకు వేరే దేశంలో ఎందుకు ఉంటాడు, గెలిచినా ఓడిపోయినా ఇక్కడే ఉంటాడు కదా. ఇంతకుముందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ లేడా, ఎక్కడికో వెళ్ళాడా? చెప్పండి దానికి సమాధానం. ఇతను విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరగటం, ఇంతకుముందు కోనసీమలో కానీ ఇప్పుడు మా పల్నాడు ప్రాంతంలో కానీ ఇక్కడ తాడిపత్రిలో కానీ గొడవలు జరగటానికి జగన్మోహన్ రెడ్డే కారణం. 38 కేసులు ఉన్న వ్యక్తి 2019 నుంచి అధికారంలో ఉన్న తర్వాత ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ తాను వేసిన రంగులు దాదాపుగా 3,000 కోట్లు విలువ చేసేవి, దాదాపుగా ఇంకా దగ్గరగా 50 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఉంటాయి. ఇలాంటి వ్యక్తికి 3041 వాయిదాలకు వెళ్లకుండా, కోర్టు ఏమీ మాట్లాడకుండా కన్న కొడుకుని గనక ఫారంకి పంపించే విధంగా కోర్టే డబ్బులు ఇచ్చి పంపిస్తే ఇంకా మంచిది అని చెప్పి మేమైతే మాట్లాడుతున్నాం. మాకు కోర్టు మీద కూడా నమ్మకాలు పోయినాయి. జైల్లో ఖైదీలు మమ్మల్ని ఏం అడుగుతున్నారు అంటే మేము ఫారెన్ వెళ్తాము, జైల్లో ఖైదీ జగన్ మాకు కావాలి అని చెప్పి జైల్లో ఖైదీలు అయితే కోరుకుంటున్న మాట వాస్తవం. ఈ పార్టీ అయితే గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి నేనైతే మొహమాటం లేకుండా చెప్పగలను. ఓకే, అండ్ అది బొత్స శాఖ మంత్రి అంటే శాఖ మంత్రి ఏంటి, ఆయన కామెంట్ చేస్తారు కదా, ఐపాక్ టీంని కలిసిన రోజు ఇతను జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నాడు. ఇంకా ఆ రోజు ఇంకా అర్థమైపోయింది పరిస్థితి, గెలవరు అని తెలిసిన తర్వాత వీళ్ళేందంటే వాళ్ళ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళని జ్యూస్ పెంచడానికో, రేపు పోలింగ్ రోజు
ఆ రోజు వీళ్ళకి ఎవరు దొరకరు అనే ఉద్దేశంతో జూన్ 4వ తారీఖున మనమే గెలుస్తాము, జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని చెప్తుంటే ఎక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జి మీదే చేసుకోండి, మీ మాటలో ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు, మీకు ఆల్రెడీ ఓటమి ఖాయము అని చెప్పి కేంద్రం కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు గెలుస్తున్నారు, ఈసారి మాత్రం పెద్ద ఆయనే సీఎం, టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది, 120 స్థానాలకు ఒక్కటి కూడా తగ్గదు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జూన్ 9వ తారీఖున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు అని చెప్పి నేనైతే చెప్పగలను. ప్రతి ఒక్కళ్ళు కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ని పగలగొట్టడం కానీ, చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి చేయటం కానీ, గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెట్టడం కానీ, మాచర్లలో దాదాపుగా 2 సార్లు టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెట్టడం కానీ, అదేవిధంగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారి కార్లు మొన్న రీసెంట్గా ఎలక్షన్లు జరిగిన తర్వాత అప్పుడు కూడా కార్లు ధ్వంసం చేయటం కానీ, ఇలాంటి సంఘటనలకి మేమైతే మర్చిపోము. ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాము.